వెల్కమ్ టు sakshiyeducation.com. సివిల్స్ 2023 ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో కేవలం 1100 పోస్టులకు మాత్రమే 1100 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా ర్యాంక్ 580 సాధించిన ఎం నాగభరత్ గారు మనతో ఉన్నారు. అతని సక్సెస్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందాం. 1100 పోస్టులు ఆల్ ఇండియా లెవెల్లో 580 రావడం అంటే అంత ఆశ్రమాషి కాదు. ఆయన సక్సెస్ స్ట్రాటజీ ఏంటో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఇది నాకు 7th అటెంప్ట్లో వచ్చింది సార్. ఐ ఫీల్ వెరీ రిలీవ్డ్ ఫ్రమ్ ది ఎగ్జామ్ స్ట్రెస్. లేదంటే అంటే ఇట్ హ్యాస్ బీన్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ మై ప్రిపరేషన్ కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ ఐ థాట్ విల్ వర్క్, ఈ ప్రిపరేషన్ లాస్ట్ 1 yearగా నేను అనుకుంటున్నవన్నీ కూడా నేను స్ట్రాటజీ చేంజ్ చేయడం, అవన్నీ వర్క్ అయ్యి నాకు రిజల్ట్ రిఫ్లెక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అంటే మీరు 7th అటెంప్ట్ అంటున్నారు, అంటే ఇట్స్ లాంగ్ జర్నీ. మీరు ఎలాంటి ప్రెషర్స్ ఫీల్ అయ్యారు సార్? డెఫినెట్లీ ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి సార్. ఫ్యామిలీ నుంచి కూడా. యాక్చువల్లీ మై ఫాదర్ సపోర్టెడ్ మీ వెరీ వెల్. ఆయన నేను జాబ్ చేస్తా అంటే కూడా కొన్నిసార్లు వద్దని చెప్పారు. బట్ ఎవెన్చువల్లీ ఐ హ్యాడ్ టు డూ జాబ్ లాస్ట్ 1 yearగా. బట్ ఇట్ వాజ్ ఎ స్మాల్ పార్ట్ టైం జాబ్. బట్ అలాగ ఒకటి ఎమోషనల్ ప్రెషర్స్ చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫెయిల్ అయినప్పుడల్లా పీపుల్ విల్ బికమ్ మోర్ స్కెప్టికల్. ఇతనికి వస్తుందా లేదా, ద వే దే టాక్ ఆల్సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే దే ఆర్ నాట్ సో షూర్ అబౌట్ అవర్ రిజల్ట్ అని. బట్ అట్ ద సేమ్ టైం దేర్ వర్ సమ్ పీపుల్ ఇన్ మై లైఫ్ హూ యూస్ టు సపోర్ట్ మీ డిస్పైట్ మై అంటే బ్యాడ్ అటెంప్ట్స్ ఇచ్చిన, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ అయినా దే హ్యాడ్ కెప్ట్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ మీ, లైక్ మై ఫ్యామిలీ, మై ఫాదర్ ఎస్పెషల్లీ, అండ్ మై ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? సార్ మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ సార్, నాగరాజ్ గారు, హరిపాటి నాగరాజ్ గారు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు ఈ ఐఏఎస్ అనే ఒక ప్రొఫెషన్, లేదంటే ఐపీఎస్ ఇలాంటివి ఎంత ఎంత నోబుల్ ప్రొఫెషన్స్, జనాలకి ఎంత చేయొచ్చు అనేసి నాకు ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాళ్ళు సార్, ఆ స్టోరీస్ అన్నీ చెప్తూ. మా మదర్ సునంద గారు, ఆవిడ 2013లో చనిపోయారు. తర్వాత మై ఫాదర్ రీమ్యారీడ్, అండ్ మా మదర్ కూడా, సెకండ్ మదర్ కూడా, షీ ఈజ్ వెరీ సపోర్టివ్. నాకు 2 సిస్టర్స్ సార్. సో దిస్ ఈజ్ అబౌట్ మై ఫ్యామిలీ. అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేంత వరకు నేను అప్ టు 12th క్లాస్ నేను ఇక్కడ కడపలోనే చదువుకున్నాను సార్. నాగార్జున స్కూల్, నారాయణ స్కూల్ వీటిలోనే చదువుకున్నాను. తర్వాత 12th తర్వాత నేను ఇంజనీరింగ్ ఐఐటి ఖరగ్పూర్లో డ్యూయల్ డిగ్రీ బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ 5 years ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేశాను సార్. RF అండ్ మైక్రోవేవ్ ఈజ్ మై స్పెషలైజేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు బీటెక్ అండ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ చేశారు. అంటే చాలా మంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి, లేకపోతే సో మెనీ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అటువైపు వెళ్ళాలనిపించలేదు సార్ బేసికలీ నాకు అనిపించేది ఏంటంటే ఐఐటీస్లో వాట్ ఎవర్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్, వీ టెన్ టు డూ ద సేమ్ థింగ్. వాళ్ళకి ఎందుకంటే వీ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్ అబౌట్ థింగ్స్ దే ఆర్ డూయింగ్. సో మనకి కూడా అలాంటివే చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది సార్. మా ఫ్రెండ్స్ ఎక్కువ మంది దే వర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ చైతన్య, హీ యూస్ టు గైడ్ మీ అనమాట. నీకెందుకో ఇది కొంత ఈ ప్రిపరేషన్ అనేది ఇట్ మైట్ బీ సూటింగ్ యూ అనేసి చెప్పాడు అనమాట. సో అన్నప్పుడు నేను ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్, కొంచెం న్యూస్ పేపర్స్ చదవడము, కొంచెం సోషో పొలిటికల్ ఇష్యూస్ లాంటివి డిస్కస్ చేయడము. సో నాకు అనిపించేది సార్ కొంత ఈ ప్రిపరేషన్ అనేది ఫర్ మై బెంట్ ఆఫ్ మైండ్ ఇట్ మైట్ బీ సూటబుల్ అనేసి. సో వెన్ ఐ స్టార్టెడ్ ద ప్రిపరేషన్ ఐ ఫెల్ట్ ఓకే ఇది ఐఎమ్ మేడ్ ఫర్ ఇట్ అన్న ఆ ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అలాగా నాకు వెళ్దామని అంత లేకుండే. సో అందుకే నేను ఈ సైడ్ చూజ్ చేసుకున్నాను సార్. సో ఐఐటీలో ఉన్నప్పుడే వచ్చారు, ఇటువైపు రావాలనిపించింది. ఫైనల్ ఇయర్లో అనిపించింది సార్. అంటే మీ స్టడీస్ ఏమన్నా దీనికి హెల్ప్ చేశాయా? యాక్చువల్లీ చెప్పాలంటే సార్ అంత పెద్దగా హెల్ప్ చేసింది ఏం లేదు సార్. ఎందుకంటే నా ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా నేను ఎలక్ట్రానిక్స్ తీసుకోలేదు, సైకాలజీ తీసుకున్నాను. సైకాలజీ యాక్చువల్లీ నాకు ఒక రకంగా ఐఐటి ఖరగ్పూర్ ఎలా హెల్ప్ అయింది అంటే, అక్కడ బ్రెత్ కోర్సెస్ అనేవి ఉండేవి. హ్యుమానిటీస్ కూడా మనం కొన్ని సబ్జెక్ట్స్ ఆప్ట్ చేయాలి. అందులో నాకు కోఇన్సిడెంటల్గా సైకాలజీ వచ్చేది ఇనిషియలీ. తర్వాత నేనే సైకాలజీ కోర్సెస్ తీసుకునేవాను అనమాట. సో దెర్ ఈజ్ ఎ కంటిన్యూమ్. అది నేను ఇక్కడ సైకాలజీ ఆప్షనల్ తీసుకున్నప్పుడు కూడా ద బేసిక్స్ హెల్ప్డ్ మీ. అప్పుడే ఎన్సీఆర్టీ బుక్స్ చదవడము అలాంటివి. సో ఇక్కడికి వచ్చాక ఇట్ వాజ్ ఎ కంటిన్యూమ్ లాంటిగా అనిపించింది సార్. సివిల్స్ వైపు రావాలని అప్పుడు అనుకున్నాను, కానీ అది ఒకవేళ ఒకసారి వచ్చిన తర్వాత చాలా లాంగ్ జర్నీ.
ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఒక ఎగ్జామ్కి 1.5 year పడుతుంది. సో కంటిన్యూస్గా మోటివేటెడ్గా ఉండాలంటే మీకు ఎలా మోటివేటెడ్గా ఉంది? సార్ నా ప్రిపరేషన్ తీసుకుంటే సార్ ఇన్ ది లాస్ట్ 2017 నుంచి ఐ బీన్ ప్రిపేరింగ్. ఐ కెన్ సే దట్ దే ఆర్ దెర్ ఆర్ 2 phases సార్ ఇన్ మై ప్రిపరేషన్. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే సార్ ఫస్ట్ 4 attempts ఐ వాజ్ మోర్ అబౌట్ రీడింగ్ సార్. I was very interested in reading and knowing things. That was the major motivation. I actually అలా చేసిన రోజులు I was decently happy, but the marks used to be disappointing, sir. Prelims I could clear only 1 prelims in the first 4 attempts, and in the అంటే ఆ 4 attempts లో ఒకసారి 0.17తో CSAT అనేది పోయింది సార్. బట్ అట్ ద సేమ్ టైం నేను అవుట్కమ్ బేస్డ్గా చదివేవాను కాదు సార్ అప్పుడు. సో నాకు ఎక్కడో ఏంటంటే నేను ఐ వాజ్ ఎ రిలక్టెంట్ ఆస్పిరెంట్ ఫస్ట్ 4 attempts. అంటే నేను చేస్తున్న అది చదవడం వేరు, ర్యాంక్ వచ్చేలా చదవడం వేరు సార్. సో నేను చదువుతుండేవాడిని. ఐ వాజ్ కీపింగ్ మై సెల్ఫ్ వెరీ బిజీ. ఐ యూస్ టు బి సో స్టూడియస్ దెన్ ఆల్సో. నేను యాక్చువల్లీ 2019-20 ఎక్కువ చదివాను సార్. బట్ నాకు మార్క్స్ అసలు రిఫ్లెక్ట్ అవ్వలేదు ఎక్కువగా. బట్ తర్వాత 21 నుంచి ఐ ఫెల్ట్ ఐ షుడ్ గెట్ ఇట్, బికాస్ వన్ థింగ్ ఈజ్ దట్ ఇంత చదివి మనం రిజల్ట్ తీసుకురాపోతే ఇట్ ఈస్ నాట్ అంటే డిజైరబుల్ థింగ్. సో నేను 21, 22, 23కి ఐ కుడ్ ఇంప్రూవ్ 50-60 మార్క్స్ ఎవ్రీ ఇయర్ మెయిన్స్లో. సో ఎప్పుడైతే నేను అవుట్కమ్ బేస్డ్గా చదవడం స్టార్ట్ చేశానో మార్క్స్ యూస్ టు రిఫ్లెక్ట్ సార్. మీకు నైస్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్లో మీరు కంటిన్యూస్గా ఏమేమి చేంజెస్ వచ్చాయి ఈ ఎగ్జామ్లో? సార్ ఇనిషియలీ నాకు ప్రిలిమ్స్ అనేది ఒక అక్లీస్ హిల్ లాగా ఉండేది సార్. ఎందుకంటే నేను ద వే ఐ యూస్ టు ఆన్సర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ నేను చాలా కన్జర్వేటివ్గా అటెంప్ట్ చేసేవాడిని సార్ ఇనిషియల్ ఇయర్స్లో. 2017, 18, 19 వరకు నేను చాలా మోడరేట్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేవాడిని. తర్వాత నేను ఎక్కువ చదవడం ఒకటే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ రాకపోతే ఒక ప్రిలిమ్స్ ఇయర్లో నేను ఏమనుకునేవాడిని అంటే ఆ సబ్జెక్ట్ ఇంకా బాగా చదవాలేమో, ఇంకా ఎక్కువ సోర్సెస్ చదవాలేమో అని నేను అనుకునేవాడిని సార్. కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే ఐ యూస్ టు థింక్ దట్ నేను ఇంకా ఎక్కువ సోర్సెస్ పెంచేయాలేమో, 2 ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ చదవాలేమో అనే రాంగ్ మైండ్ సెట్లో ఉండేవాడిని సార్. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది కంటెంట్ వీఆర్ రీడింగ్, ఇట్ ఈస్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ది హింట్స్ దట్ ఆర్ బీయింగ్ గివెన్ ఇన్ ది క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. యాక్చువల్లీ యూపీఎస్సీ ప్రతి క్వశ్చన్లో కూడా ఒక చిన్న హింట్ ఉంటుంది సార్, ద వే దే కన్స్ట్రక్ట్ ద క్వశ్చన్. సో అది నేను ఎప్పుడైతే చూడగలిగానో డిస్పైట్ ఒక లాంగ్ ప్రిపరేషన్ లేదంటే ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ అవసరం లేకుండానే ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు సార్. అది నేను లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే 22 రిజల్ట్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్కి మధ్యలో ఓన్లీ 5-6 డేసే ఉంది సార్. అప్పటి వరకు నేను పెద్దగా చదివింది ఏం లేదు, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఐ హార్డ్లీ రెడ్ లైక్ ఒక 20 days లాంటిది. బట్ స్టిల్ ఐ కుడ్ గెట్ ఇట్, బికాజ్ ఎందుకంటే ఒకసారి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ద వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మనకు అర్థమైపోతే దెర్ ఆర్ ఎనఫ్ కీస్ అండ్ హింట్స్ సో దట్ వీ కెన్ ఈజీలీ గెట్ త్రూ దిట్ సార్. మీరు క్వశ్చన్ ప్యాటర్న్ అంటున్నారు కదా, క్వశ్చన్ ఎలా అడిగేది దాదాపు లాస్ట్ 5-6 years నుంచి చూస్తూ వస్తే చాలా చేంజెస్ వచ్చాయి. సో దాన్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు? సార్ డెఫినెట్లీ చేంజెస్ అయితే వచ్చాయి సార్. మనం ఎక్కువ చేంజెస్ గురించే మాట్లాడుతున్నాం సార్. అట్ ద సేమ్ టైం కొన్ని థింగ్స్ దేర్ ఆర్ స్టాటిక్ సార్. ఎలాంటివంటే ఇప్పుడు మన స్టాటిక్ ఏదైతే మనం కంటెంట్ జనరల్గా హిస్టరీ, జాగ్రఫీ ఈ థింగ్స్లో ఉండేవి, దెర్ ఈజ్ కొంత ఈ కంటెంట్లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు సార్. ద వే దే ఆర్ క్వశ్చనింగ్, లేదంటే కొన్ని మోడల్స్ లాస్ట్ ఇయర్ పర్టికులర్లీ 23లో కొంచెం మారాయి సార్. బట్ అందులో కూడా సార్ చాలా వరకు మన ఆప్షన్స్ నుంచి చాలా వరకు డిరైవ్ చేయొచ్చు సార్. ఈవెన్ ద వే కొన్నిసార్లు వేగ్ స్టేట్మెంట్స్, తర్వాత కొంత అన్రియలిస్టిక్ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఇప్పటికీ ఉన్నాయి సార్. సో ఎప్పుడైతే కొంచెం రేషనల్గా కొంచెం ప్రెగ్మాటిక్గా మనం ఆలోచిస్తామో చాలా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి మనం ఆన్సర్ ఇప్పటికీ చేయొచ్చు సార్. ప్రిలిమ్స్ అనేది పెద్ద మేజర్ హర్డిల్ చాలా మంది. కరెక్ట్ సార్. అండ్ దాంట్లో ఆల్మోస్ట్ అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ మధ్య చాలా మంది చెప్పేది ఏంటంటే అన్ని కరెంట్ అఫైర్స్ తో ఇంటిగ్రేట్ చేసి అడుగుతున్నారు అని. ఇది ఎంతవరకు కరెక్ట్? సార్ నేనేమంటానంటే స్టాటిక్ అయినా కరెంట్ అఫైర్స్ అయినా ఇఫ్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్, మనము డెఫినెట్లీ ఆ ఫండమెంటల్స్తో ప్లస్ ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్తో చాలా వరకు మనం రెడ్యూస్ చేయొచ్చు సార్ ఆన్సర్. అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కొంత ఎక్స్టెన్సివ్గా చదవాల్సిన అవసరం వచ్చేసింది సార్. ఎందుకంటే జాగ్రఫీ లాంటివి తీసుకున్న ఎక్కువ జియో పాలిటిక్స్ అడుగుతున్నారు సార్. ఇప్పుడు మేజర్ ఈవెంట్స్ ఈ స్టేట్లో కూ అయింది, మీకు ఆ కంట్రీ తెలుసా, లేదంటే ఇక్కడ ఇలాంటి పొలిటికల్ టర్మాయిల్ ఉంది దాని పేరు ఇస్తారు.
సో ఇలాంటి థింగ్స్ కొంత కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఉన్నాయి సార్. కొంచెం కరెంట్ అఫైర్స్ హెవీగా చదవడము, తర్వాత హెవీగా అంటే మరీ 2 ఇన్‌స్టిట్యూట్స్ చదవక్కర్లేదు. స్టిక్ టు 1 ఇన్‌స్టిట్యూట్ అండ్ బట్ న్యూస్ పేపర్ అయితే చదివితే చాలా అడ్వాంటేజ్ ఉంటది సార్. సబ్జెక్ట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? అంటే సార్ డెఫినెట్‌లీ నాకు పాలిటీ, తర్వాత ఎకానమీ అంటే చాలా ఇష్టం సార్. వీటన్నిటికి స్పెసిఫిక్ రెఫరెన్స్ బుక్స్ గాని, రిసోర్సెస్ ఏమన్నా ఫాలో అయ్యారా? నేను జనరల్‌గా ఎన్‌సీఈఆర్‌టీస్ ఐయామ్ అవిడ్ రీడర్ ఆఫ్ ఎన్‌సీఈఆర్‌టీ సార్. అది నేను 6థ్ నుంచి చదువుతాను. జనరల్‌గా కొంతమంది ఓన్లీ 10థ్, 11థ్, 12థ్ చదువుతారు. 6థ్ నుంచి చదువుతాను సార్. అలానే బేసిక్ బుక్స్ పాలిటీకి అయితే లక్ష్మీకాంత్. తర్వాత ఎకానమీకి దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ బుక్ రిటెన్ బై నితిన్ సింఘానియా సార్. ఆయన నితిన్ సింఘానియా ఆర్ట్ అండ్ కల్చర్ ఈస్ వెరీ పాపులర్. బట్ ఆయననే లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా హి ఈస్ రైటింగ్ దిస్ ఎకానమీ. న్యూ ఎడిషన్ తీసుకొని చదివితే ఇట్ ఈస్ వెరీ బెటర్. ఈవెన్ మెయిన్స్‌కి కూడా ఆన్సర్స్ చాలా వరకు రాసేయచ్చు సార్. తర్వాత జాగ్రఫీకి ఎన్‌సీఈఆర్‌టీస్ చదువుతాం సార్. కాకపోతే ఎన్‌సీఈఆర్‌టీస్ ఆర్ నాట్ వెరీ కాంప్రహెన్సివ్ జాగ్రఫీలో. ఎందుకంటే అంత పిక్చర్స్, కొంత డీటెయిలింగ్ ఉండదు సార్. సో దానికి పీఎంఎఫ్ ఐఏఎస్ అనేది కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళ మెటీరియల్ చదువుకోవచ్చు. నితిన్ సాంగ్వాన్ అని ఒక నోట్స్ కూడా ఉంటుంది సార్. టాపర్ అది కూడా చదువుకోవచ్చు. తర్వాత హిస్టరీకి మాత్రం ఐ రెడ్ ఎక్స్‌టెన్సివ్‌లీ సార్. డిఫరెంట్ బుక్స్ ఎన్‌సీఈఆర్‌టీ ఇవన్నీ చదివేశాను. ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర వాళ్ళ ఒరిజినల్ బుక్స్ చదివాను. తర్వాత మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర, తర్వాత స్పెక్ట్రమ్ ఇవన్నీ చదివాను సార్. సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే చాలా మందికి అసలు రిసోర్సెస్ దొరకవని చాలా కంప్లైంట్. మీరు ఎలా చదివారు? సార్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏంటంటే సార్ చాలా తక్కువ చదవాల్సింది మనం చాలా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి కొన్ని ట్రెండ్స్ ఉన్నాయి సార్. ఎలాంటివంటే ఇప్పుడు ఒక ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది కొంచెం రెగ్యులేషన్ పార్ట్ ఉంటది కాబట్టి దే ఆర్ ఆస్కింగ్ మోర్ అబౌట్ సచ్ థింగ్స్. 3 పేరెంట్ బేబీ, తర్వాత అలాంటి కొన్ని క్వెషన్స్ ఎక్కువ అడుగుతుంటారు. తర్వాత డీఎన్ఏ, ఆర్ఎన్ఏ టెక్నాలజీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఏఐ, తర్వాత సైబర్ సెక్యూరిటీ. సో ఈ థింగ్స్ మీద కొన్ని ఏవైతే మనం ఐడెంటిఫై చేసి చాలా ఇయర్స్‌గా వస్తున్నాయి అనే టాపిక్స్ మనం తీసుకొని, వాటి గురించి పర్టిక్యులర్‌గా చదివితే బెటర్ సార్. అందుకే నేనేమంటానంటే సార్, ప్రిలిమ్స్‌కి ఏం సిలబస్ లేదు. మెయిన్స్ సిలబస్ ఉంది. సో ఈ మెయిన్ సిలబస్ తీసుకొని అందులో ఏవైతే మెన్షన్ చేశారో ఈ సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ థింగ్స్, వాటికి మనం నోట్స్ చేసుకోగలిగితే, అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే కూడా ఒక 20 అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే జస్ట్ బ్రీఫ్‌గా చాలా వరకు మనము అలా వెళ్తే బెటర్ సార్. రాదర్ దెన్ రీడింగ్ ఎక్స్‌టెన్సివ్‌లీ కరెంట్ అఫైర్స్‌లో దేర్ విల్ బి స్మాల్ థింగ్స్ ఆల్సో అకరింగ్. అది మనం వాటికంటే కూడా రివర్స్ ఇంజినీరింగ్ చేసి మన సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఉండే ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఐడెంటిఫై చేసుకొని వాటి మీద కొంత ప్రిపేర్ అయితే ఆ నాలెడ్జ్‌తో చాలా థింగ్స్ మనకి వి కెన్ డెఫినెట్‌లీ అటెంప్ట్ మెనీ క్వెషన్స్. ఓకే. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయండి. డెఫినెట్‌లీ ఉంటాయి సార్. యాక్చువల్లీ చాలామంది అబ్జర్వ్ చేయంది ఏంటంటే సార్, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ మాట్లాడతాం. అగ్రికల్చర్ అనేది చాలా క్వెషన్స్ అడుగుతారు సార్. 7 క్వెషన్స్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. బట్ దాని గురించి స్పెషల్లీ ఎవరు ప్రిపేర్ అవ్వటం లేదు సార్. సో నేనేమంటానంటే ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకుంటే కూడా ఈవెన్ ఎఫ్‌సీఐ లేదంటే పీడీఎస్ ఇలాంటి టాపిక్స్ చాలా సార్లు మనకి రిపీట్ అయితా వస్తుంటాయి సార్. ఎందుకంటే అవి మెయిన్స్‌లో అవి సిలబస్ లైన్స్ అనమాట. సో మనం అలాంటి టాపిక్స్ గనక మనం ఐడెంటిఫై చేసుకొని చదివితే చాలా ఎడ్జ్ ఉంటది సార్. వాళ్ళకి ప్రతిసారి ఫెర్టిలైజర్స్, ఎందుకంటే అక్కడ ఇన్పుట్స్ అనే ఒక టర్మ్ ఉంటుంది సార్ మనకి సిలబస్‌లో. సో అలాంటి డెఫినెట్‌లీ అలాంటి మంచి మార్క్స్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎగ్జామ్ విల్ బికమ్ లాట్ మోర్ సింప్లర్ కంపేర్ టు వాట్ వి ఎక్స్‌పెక్ట్. అవి ఎలా ఐడెంటిఫై చేశారు మీరు? ప్రీవియస్ పేపర్స్ చూసారా? సార్ అంటే నేనేం చేశానంటే సార్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకొని ఇప్పుడు పాలిటీ అనే ఒక సైడ్ హెడింగ్ పెడితే నేను పాలిటీలో ఎక్కువ ఏం అడుగుతున్నారు అని చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్, పార్లమెంట్, డిపిఎస్పి, తర్వాత ఇలా ఫండమెంటల్ డ్యూటీస్ ఇలాంటివి. సో ఇందులో కూడా వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి కమిటీసా? సో నేను అలాంటి సబ్ టాపిక్స్ లాంటివి కూడా చేసుకునేవాడిని సార్. సో నేను ఎప్పుడైతే లక్ష్మీకాంత్ చదువుతానో అన్ని చాప్టర్స్ ఒకే వెయిటేజ్‌తో చదవను సార్. ఏవైతే ఫండమెంటల్ రైట్స్ వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతాము. వేరే వచ్చినప్పుడు కొంత పాసింగ్‌లీ కూడా చదివినా కూడా సరిపోతది. సో ఆ రకంగా నేను చదువుతాను సార్. ఎకానమీకి వస్తే ఫండమెంటల్స్ ఉంటాయా? లేకపోతే బడ్జెట్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ అని? ఫండమెంటల్స్ మనకి బాగా వస్తే బేసిక్‌గా మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ వస్తే కొన్నిసార్లు మనకి కొత్తగా ఏదైనా హ్యాపెనింగ్ జరిగినా గానీ ఆ ఫండమెంటల్స్‌తో మనం అనలైజ్ చేస్తే దే హావ్ టు ఫిట్ ఇన్. ఎందుకంటే ఎకానమీ అనేది కొంత సైంటిఫిక్‌గా కూడా ఉంటది సార్. ఇప్పుడు సమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ దే డోంట్ అంటే అంత వేగ్‌గా అవి మారవు. సో దే ఫాలో ఏ ట్రెండ్ కాబట్టి ఆ ట్రెండ్ మనకు అర్థమైపోతూ ఉంటది. ఈవెన్ ద కేస్ మనకి వాళ్ళు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినా గానీ వి కెన్ మేక్ ఔట్ సమ్ మీనింగ్ ఔట్ ఆఫ్ ద ఫండమెంటల్స్ అనమాట.
హిస్టరీ తీసుకుంటే చాలా వ్యాస్ట్. ఇప్పుడు మీరు మిగతా వాటికంటే చెప్పారు ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. మరి హిస్టరీకి ఉంటాయి కదా. హిస్టరీకి కూడా ఉన్నాయి సార్ డెఫినెట్లీ. ఎందుకంటే మీరు తీసుకోండి సార్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, రెవెన్యూ సిస్టమ్, తర్వాత మిలిటరీ సిస్టమ్స్, ఇవి వాళ్ళ ఫేవరెట్ టాపిక్స్ సార్. తర్వాత పోర్ట్స్, ట్రేడ్. అందుకే వాళ్ళు ఎక్కువ పోర్ట్స్ లాస్ట్ 3 ఇయర్స్లో నాకు తెలిసి 2 టైమ్స్ పోర్ట్స్ అడిగి ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు మనకు రిపీట్ అవుతాయి. ఎందుకంటే దిస్ ఎగ్జామ్ ఈజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో దట్స్ వై దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్, రెవెన్యూ సిస్టమ్స్, తర్వాత మిలిటరీ సిస్టమ్స్ ఇలాంటివి. సో అవి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. కల్చర్లో మాత్రం మీరు చెప్పినట్టు కొంత ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం సార్. బట్ అక్కడ కూడా బుద్ధిజం, జైనిజం, రిలీజియన్స్ ఇలాంటివి మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు సార్. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ లో ఒకసారి చదవడం డిఫరెంట్, దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, అది నెక్స్ట్ స్టేజ్ కదా. సో దాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు? నేను ఎప్పుడైతే ఏదైనా చదువుతానో ఐ రైట్ ఇట్స్ డెఫినెట్లీ. తర్వాత కొన్నిసార్లు కాకపోతే అది ఒక బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్ సమ్మరీ లాగా అయిపోతుంది సార్. బట్ నాకు అది అంతగా హెల్ప్ అవ్వదేమో అనిపిస్తుంది ఫైనల్ రివిజన్కి. రాదర్ మనం ఇలాంటి ఒక థీమ్స్ చేసుకొని వీళ్ళ థిమాటిక్ నోట్స్ చేసుకుంటే అది రివైజ్ చేస్తున్నప్పుడు అక్రాస్ టైమ్ పాటరీ ఏంటి, అక్రాస్ టైం పోర్ట్స్ ఏంటి, అలాగా మనము డిఫరెంట్ నోట్స్ చేసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే అది ఫస్ట్ ఇటరేషన్లో చేయలేకపోవచ్చు. ఫస్ట్ ఇటరేషన్లో మనం ఒక బేసిక్ బుక్ సమ్మరీ లాగా చేసుకొని తర్వాత నుంచి వీ కెన్ మేక్ థిమాటిక్ నోట్స్. సో మొత్తం మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకున్నారు? అంటే నేను కొంత డిపెండ్ అయ్యాను సార్ ఈ బుక్స్, బేసిక్ బుక్స్. బట్ ఆ థిమాటిక్ నోట్స్ లేదంటే నేను అది ఐ రోట్ విత్ మై వేర్ హ్యాండ్స్. ఇంకా సో మరి ప్రాక్టీస్ టెస్ట్ ఎప్పుడు చేసేవాళ్ళు సార్? ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీద నాకు కొంచెం ఒక అభిప్రాయం ఉంది సార్. ఏంటంటే అది డిఫరెంట్ ఉండొచ్చు. నేను యాక్చువల్లీ లాస్ట్ 3 ఇయర్స్ నాది చాలా మంచి మార్క్స్తోనే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. కాకపోతే నేను ఒక టెస్ట్ కూడా రాయలేదు సార్. ఎందుకంటే నాకు కొంచెం నేను 2019 అప్పుడు చాలా ఎక్కువ రాశాను. ఇంకా తర్వాత నాకు ఎగ్జామ్ టైంకి రాయడము అలాంటి పెద్ద కన్స్ట్రెయింట్ లేదు సార్. నేను కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే సార్ పీవైక్యూస్ ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను సార్. 2014 నుంచి 2022, 23 లాస్ట్ ఇయర్ అంటే ఇంకా 22 వరకు నేను బాగా పీవైక్యూస్ అయితే సాల్వ్ చేసి ప్రతి క్వశ్చన్ ఒక అదే నా టెస్ట్ సిరీస్ సార్ ఎక్కువగా. బట్ నేను అది చేశాను కాబట్టి వేరే వాళ్ళకి అది చేయమని చెప్పను. ఎందుకంటే నాకే తెలియకుండా నేను చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల పాస్ట్లో అది జరుగుండొచ్చు. అట్లీస్ట్ ఒక 20-30 టెస్ట్ రాస్తే ఐ థింక్ దే విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది. ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్ గా చదివారా? నేను అది చదివింటే బాగుండేది అనుకున్నాను సార్. బట్ అది అంత ఇంటగ్రేటెడ్గా అయితే చదవలేదు టు బి ఆనెస్ట్. ప్రిలిమ్స్కి కొంత డిఫరెంట్గా చదివాను. ప్రిలిమ్స్లో నేను చదివింది నిజంగా మెయిన్స్ తీసుకెళ్ళి ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది సార్. అది ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనేమంటానంటే సార్ అలా చేయకపోయినా ఐ డిడ్ వన్ థింగ్ సార్. ఇప్పుడైతే ప్రిలిమ్స్లో ఒక మంచి పాయింట్ లాగా అనిపిస్తే అది నేను మెయిన్స్ క్యారీ చేయడానికి ఒక నోట్స్ అయితే ఒక వాల్యూ ఎడిషన్ నోట్స్ లాంటిది అయితే ప్రిపేర్డ్. మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే సార్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ టైంలో అంత టైం ఉండదు. ఈవెన్ మనం ప్రిలిమ్స్కి రాసుకున్న వ్యాస్ట్ నోట్స్ మనం చదవాలంటే కూడా అక్కడ అంత టైం ఉండదు సార్. సో మెయిన్స్కి కొంత నేను అప్పటికి చాలా అంటే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమేం చేయాలో అది చేసి ఐ గ్రాబ్డ్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ నోట్స్. డెఫినెట్గా ఒక డైలీ రొటీన్ అయితే ఉంటుంది. అంటే దాన్ని మార్చుకుంటూ ఒకటైతే ఒక పర్ఫెక్ట్ డైలీ రొటీన్ అయితే వచ్చింటుంది. అది ఏముంది ఎలా ఫాలో అయ్యారు? నేను కొంచెం నైట్ ఎక్కువ చదువుతాను సార్. నేను ఆల్మోస్ట్ 2కి 3కి పడుకున్న జనరల్గా పడుకుంటాను అలాగా. సో నేను ఒక 11కి అలా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇంకా ఎక్సెప్ట్ ఫ్యూ బ్రేక్స్ నేను ప్రిలిమ్స్ టు మెయిన్స్ టైం అయితే ఇంకా కంప్లీట్లీ చదువుకోవడమే. మిగతా టైంలో ఐ రీడ్ ఒక 7-8 అవర్స్. బ్రేక్స్ నేను లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్ సార్. ఆ రెండు అయితే డెఫినెట్లీ ఉంటాయి. అప్పుడు కూడా నేను ఎక్కువగా ఇంకా ఏదైనా కొన్ని మూవీస్ చూడాలంటే నేనేంటంటే సార్ డేని కంప్లీట్లీ స్ట్రెస్ఫుల్గా కూడా ఉంచుకోను సార్. ఒక కొంత రిలాక్సేషన్ టైం నా హాబీస్ లాంటివి చేసుకోవడం, ఏదైనా అప్పుడప్పుడు బుక్స్ చదువుకోవడం అలా కూడా నేను చేస్తుంటాను. కాకపోతే ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ డేస్ ఈ ఎగ్జామ్స్ ముందర ఒక 2-3 మంత్స్ వచ్చినప్పుడు మాత్రం ఐ విల్ బి వెరీ అంటే ఇంకా ఒక గంట కూడా వేస్ట్ చేయకూడదు అనే ఒక మోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సార్. అప్పుడైతే నేను కొన్ని థింగ్స్ అవాయిడ్ చేస్తాను, మూవీస్ చూడడం లాంటివి. లేదు మామూలుగా ఒక మెయిన్స్ అయిపోయిన ఫేజ్ మళ్ళీ ప్రిలిమ్స్ వచ్చే అంటే ఒక నవంబర్ టు ఫిబ్రవరి అప్పుడు కొంచెం రిలాక్స్డ్గానే ఉంటుంది సార్. అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. సో స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా స్పెసిఫిక్గా? నాకేమనిపిస్తుంది అంటే సార్ స్ట్రెస్ రిలీవ్ చేసుకునేటప్పుడు కూడా అవి కొంత మన హాబీస్కి కనెక్టెడ్గా ఉండి ఆ హాబీస్ మళ్ళీ పర్సనాలిటీ టెస్ట్కి
రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటే చాలా బాగుంటుంది సార్. నేను మూవీస్ అనేది పెట్టాననమాట. వాచింగ్ సౌత్ ఇండియన్ మూవీస్ అండ్ లిజనింగ్ పాడ్కాస్ట్ ఇలాంటివి సౌత్ ఇండియన్ మూవీస్ మీద పెట్టాను. సో నేను కొంచెం అవి అబ్జర్వ్ చేస్తూ కొన్ని మూవీస్ పిక్ చేసి దాని గురించి కొంచెం నోట్స్ రాసుకొని, సో ఐ యూస్ టు డిబేట్ అబౌట్ సచ్ మూవీస్, లేదంటే ఏదైనా అలా వస్తే కూడా. సో అలాగా నాకు కొంత అది హెల్ప్ అయింది సార్. నేనేమంటానంటే డెఫినెట్లీ హ్యావ్ సమ్ వెరీ గుడ్ హాబీ, లేదంటే హెరిటేజ్ వాక్స్ అని కూడా జరుగుతుంటాయి సార్ హైదరాబాద్లో. సో అలాంటివి కూడా పార్టిసిపేట్ చేయడము. సో ఇలాంటి థింగ్స్ చేస్తే యాక్చువల్లీ చాలా రిలీఫ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు మనకు తెలియకుండానే అవి మన ప్రిపరేషన్ కూడా చాలా హెల్ప్ అవుతాయి సార్. ఎలాంటి మూవీస్ చూసారు? మూవీస్ మీ హాబీస్ అని కూడా పెట్టారు. అవును సార్, అవును సార్. నేను అన్ని రకాల మూవీస్ చూస్తాను సార్. నిజంగా చెప్పాలంటే కొరియన్ మూవీస్, ఈవెన్ ఫ్రెంచ్ మూవీస్ లాంటివి కూడా చూస్తుంటాను. అది మా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంత మూవీ బఫ్స్ ఉన్నారనమాట. సో మాకు ఇష్టం వచ్చినట్టు కొన్నిసార్లు ఆ మూవీ పేర్లు కూడా ఎక్కడ దొరకవు, అలాంటి మూవీస్ కూడా చూస్తుంటాం మేము. నాకు ఎందుకంటే కొంచెం ఆ డిఫరెంట్ కల్చర్స్, వాళ్ళు ద లైఫ్, అది మూవీస్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్ కొంత మనం కూడా లివ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సార్. ఎగ్జామ్ డే రోజు కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? సార్ ఎగ్జామ్ అప్పుడు డెఫినెట్లీ ప్రిలిమ్స్ ఈజ్ ఏ మేజర్ బ్యారియర్ సార్. నేను ఆ ఎగ్జామ్ ప్రెషర్ హ్యాండిల్ చేయకపోవడం వల్లనే నాకు 2019-20 పోయాయని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ రోజు ఉన్న మెయిన్ డైలమా ఏంటంటే సార్, మనం ఇంత చదివింది ఆ రోజు రిఫ్లెక్ట్ అవుతుందా, గుర్తొస్తుందా అని అనుకుంటారు సార్ చాలామంది. నేనేమంటానంటే ఆ గుర్తొచ్చింది, గుర్తు రాలేదు, మెమరీ పార్ట్ అనేది పక్కన పెట్టేస్తే, ఆ రోజు ఒక ఫ్రెష్ మైండ్ సెట్తో ఒక రేషనల్ పర్సన్ లాగా వెళ్ళి ఈ క్వెషన్ నాకు దాని గురించి ఈ, ఆ, అంటే స్పెసిఫిక్గా ఏం తెలియపోయినా విత్ మై ఫండమెంటల్స్ నేను అటెంప్ట్ చేస్తున్నాను అని రాస్తే ఎప్పుడు లాజిక్ అనేది ఒక మనకి డిఫీట్ చేయదు సార్ మనల్ని. లాజిక్ అనేది డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఉంటుంది. అది మనకి మంచి ఆన్సర్, రైట్ ఆన్సర్ తీసుకురావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మెమరీ కొన్నిసార్లు డిసీవింగ్గా ఉంటుంది సార్. మెమరీ కొన్నిసార్లు ఇది ఎక్కడో చదివామే అన్న ఫీలింగ్ ఉంటుంది సార్. రాదర్ మనం లాజిక్తో వెళ్తే ఈ మెమరీ ఏదైతే డిసీవింగ్ థింగ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఎప్పుడు ఓపెన్గా ఉండాలి సార్. ఆ రోజు చాలా ఫ్రీగా ఉండాలి. నాకు మార్క్స్ వస్తాయా లేదా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ట్రీట్ ఇట్ యాజ్ ఏ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లాగా ట్రీట్ చేసి, ఆ క్వశ్చన్ పేపర్ని కూడా ట్రీట్ ఇట్ లైక్ ఏ ఫ్రెండ్. డోంట్ ట్రీట్ ఇట్ లైక్ సమ్ మాన్స్టర్ అవుట్ దేర్. ఎందుకంటే చాలా హింట్స్ అక్కడ ఉన్నవి కూడా చాలామంది చూడలేకపోతారు సార్ ఆ ప్రెషర్లో. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా కొంచెం ఆ రోజు ఎగ్జామ్ మంచి రిజల్ట్ వచ్చినా రాకపోయినా విల్ గో టు సమ్ మూవీ, లేదంటే విల్ హ్యావ్ ఎ నైస్ డిన్నర్ అనే టైప్లో ఇఫ్ దే గివ్ సమ్ ఎమోషనల్ సపోర్ట్, దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ సార్. అంటే మీరు ఫ్రెండ్లీగా వెళ్ళి చూసి క్యాజువల్గా వెళ్ళమంటున్నారు, కానీ ఆడ క్వశ్చన్స్ చూసిందే లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ వెంటనే నెగిటివ్ మార్కింగ్ దానికి గుర్తొస్తుంది. అంత అంత టఫ్నెస్ ఉంది కాబట్టి మనం ఇంకా మోర్ ఈజీ ఉండాలి సార్. ఆ టీజ్ ఉంటేనే ఎందుకంటే సార్ ప్రతి క్వశ్చన్లో కూడా చాలాసార్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఏమవుతుందండి సార్, చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ మీరు చెప్పినట్టు. అట్లనే వాటి మధ్యలో చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సార్. ఈ డిఫికల్ట్ క్వశ్చన్స్ మధ్యలో ఈజీ క్వశ్చన్స్ ఉండడం వల్ల అది కూడా డిఫికల్ట్ ఏమో అనేసి వీ టెన్ టు ఓవర్ థింక్. ఎప్పుడైతే కొంత ఈ నెగటివ్ ఎమోషన్స్తో మనం రాస్తామో, మన మైండ్ అనేది ఎక్కువ ఓపెన్ అవ్వకుండా డిఫరెంట్ థింగ్స్ గురించి ఆలోచించకుండా ఒకటే సింగిల్ లాజిక్ మీద బేస్ అయిపోయి వెళ్తాం సార్. అదే ఎప్పుడైతే మనం గుడ్ మూడ్లో ఉన్నామో వీల్ బీ మోర్ క్రియేటివ్. ఇది యాక్చువల్లీ మన సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చెప్తుంది. వెన్ వీఆర్ ఇన్ గుడ్ మూడ్ వీల్ బికమ్ మోర్ క్రియేటివ్, మోర్ అసోసియేటివ్. సో ఈ థింగ్స్ అన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది సార్. సో కొంతమంది మెడిటేషన్ కూడా చేయొచ్చు. కొంతమంది ఏదైనా ఇఫ్ దే ఫీల్ లైక్ వాకింగ్ ఆల్సో దే కెన్ డూ ఇట్. సో ఇవి చేసి ఎగ్జామ్కి వెళ్తే అడిషనల్ అడ్వాంటేజ్ ఒక అట్లీస్ట్ 5 మార్క్స్ అయినా ఉంటే డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్. అంటే మీరు క్వశ్చన్స్ అన్ని కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తారా, లేకపోతే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ రౌండ్ అప్ చేసేసి తర్వాత ప్లాన్ చేయడం అలా ఏమన్నా చేస్తారా? ముందు 2 ఇటరేషన్స్ లాంటివి అయ్యేవి సార్. 3 ఇటరేషన్స్ కూడా అయ్యేవి 2020-21 వరకు. బట్ ఇప్పుడు ఉంటున్న క్వశ్చన్ డిఫికల్టీకి అన్ని రౌండ్స్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. మీరు చెప్పినట్టు ఫస్ట్ అయితే మరీ కొన్ని క్వశ్చన్స్కి ఇంకా ఇది మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు 2-3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి రౌండ్ ఆఫ్ చేసుకొని సెకండ్ టైం వద్దామనేసి ఒక స్ట్రాటజీ అయితే ఉంది సార్. కాకపోతే అవి తగ్గిపోతుంది సార్. ఇటరేషన్స్ ముందు 3 ఉండేవి, ఇప్పుడు 2 వరకు వెళ్తుంది సార్. నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, మీకు కూడా మీరేమన్నా ఎలిమినేషన్ ప్రాసెస్ అలాంటివి ఏమన్నా ఫాలో అయ్యారా? సార్ డెఫినెట్లీ ఎలిమినేషన్ ప్రాసెస్ వాటి మీదే చాలా రిలై అయ్యి నాకు మార్క్స్ వస్తున్నాయి సార్. నేనేమంటానంటే సార్, చాలా ఎక్కువ అటెంప్ట్ చేయడం అనేది బెటర్ స్ట్రాటజీ అనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే నిజం చెప్పాలంటే 20-25 క్వశ్చన్స్కి మించి ఎవరికైనా నాకు షూర్ షాట్గా వస్తాయి ప్రిలిమ్స్లో ఈ ఇయర్ అని అంటే అది నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ బిలీవ్ సార్.
ఇప్పుడు 25 క్వెషన్స్‌కి వచ్చినప్పుడు 50 మార్క్స్ సార్. బట్ మనకి ఒక 80 మార్క్స్, 90 మార్క్స్ కావాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకుంటే 75 ఉంది. ఇంకొక 30 మార్క్స్ కావాలన్నప్పుడు ఎలా అయితే ఆ 30 మార్క్స్ కోసం మనం గెస్ చేస్తున్నామో, వై నాట్ డూ ఇట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ద క్వెషన్స్? ఎందుకంటే ఎలాగో గెస్ చేయాల్సిందైతే ద కాంపోనెంట్ ఈస్ దేర్. ముందులాగా ఓన్లీ తెలిసినవి పెట్టి పాస్ అయిపోవడం అనేది ఇప్పుడు లేదు. అలాంటప్పుడు గెస్సింగ్ అనేది యూ టేక్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్. ప్లస్ కొంత ఎక్కువగా కొంచెం ప్రిపరేషన్ మీద మనకి కొంచెము కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ టేక్ దట్ రిస్క్ ఆఫ్ గెస్సింగ్. ఒక 85, 90 ప్లస్ పెడితేనే బెటర్ ఛాన్సెస్ ఉంటాయని నా అభిప్రాయం. సీసాట్కి వస్తే సీసాట్ దో ఇట్ ఇస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, చాలా మంది అందులో పోయారని చెప్తారు. సో దాన్ని స్పెషల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమైనా ఫాలో అయ్యారు సీసాట్? సీసాట్ నాకు కూడా 1 ఇయర్ ఐ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ సీసాట్ సార్. 2020 65.83 వచ్చినాయి సార్. 66 రావాలి అంటే 0.17 మార్క్తో నాకు 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. కాకపోతే సీసాట్ని మాత్రం ఎవరు లైట్గా తీసుకోకూడదు. దానికి కొంతమందికి మ్యాథ్స్ అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇబ్బందిగా ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటంటే సార్, 27 రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అవి గనక మనం చాలా వరకు చేసుకోగలిగితే ఆ 27తోనే యాక్చువల్లీ ఒక 50-55 మార్క్స్ వరకు మనం తెచ్చుకోగలిగితే మిగతా మ్యాథ్ క్వశ్చన్స్లో ఒక 20-30 మార్క్స్ తెచ్చుకోవడం అనేది అంత పెద్ద కష్టమేం కాదు సార్. ఇప్పుడు మ్యాథ్ అనేది చాలా టఫ్ అవుతుంది సార్, ఎందుకంటే ప్రాబబిలిటీ ఇలాంటివి అడుగుతున్నారు. దాంట్లో కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని కొన్ని ప్రీవియస్ ఇయర్ మోడల్స్ చేసి లాస్ట్ 5-6 ఇయర్స్ అయితే మాత్రం రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి సార్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఆ మోడల్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. కొన్నిసార్లు రిపీట్ కూడా అవుతున్నాయి సార్. ఒక 5-6 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఈవెన్ డేటా కూడా సిమిలర్ డేటాని ఇచ్చి కూడా చేస్తున్నారు. సో డెఫినెట్లీ అది చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రీడింగ్ కాంప్రహెన్షన్స్ని ఒక జనరల్ అవేర్నెస్ ఉన్న పర్సన్, మామూలు జిఎస్ క్వశ్చన్ ఎట్లయితే మనం హ్యాండిల్ చేస్తామో అలాంటి ఒక లాజిక్తో ఇవి పెడితే కూడా చాలాసార్లు ఆ 3 ఆప్షన్స్ అనేవి రీడింగ్ కాంప్రహెన్షన్లో అవి ఇర్రేషనల్గా ఉంటాయి సార్ స్టేట్మెంట్స్, లేదంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి మనం ఎలిమినేట్ చేసుకోగలిగితే రైట్ ఆప్షన్ అనేది ఈజీగా పిక్ చేయొచ్చు. చాలామంది రీడింగ్ కాంప్రహెన్షన్ అనగానే ఒక భయంతో వాటిని పెట్టారనమాట. నేనేమంటానంటే టేక్ దట్ రిస్క్. ఎందుకంటే 40 మినిట్స్లో 27 క్వశ్చన్స్ మీరు చేయగలిగితే అట్లీస్ట్ మీకు ఒక 40 మార్క్స్ వచ్చిన రెస్ట్ ఆఫ్ ది 66 అంటే 22-26 మార్క్స్ మీరు తెచ్చుకోవడం అనేది మ్యాథ్లో కొంత ఈజీ. అది వదిలేశారంటే మాత్రం 2023లో మేజర్ స్టూడెంట్స్కి డ్రాబ్యాక్ అయింది అదే సార్. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఈజీ అని రియలైజ్ అవ్వక దే కెప్ట్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఆన్ మ్యాథ్ అండ్ రీజనింగ్. సో దట్ వాజ్ ఏ డిఫీటింగ్ స్ట్రాటజీ. సో మీరు ఇచ్చే బెస్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సార్. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్. మెయిన్స్కి వస్తే మెయిన్స్కి డ్రీమ్స్కి సేమ్ బుక్స్ ఫాలో అయ్యారండి? మెయిన్స్కి నా థాట్ ప్రాసెస్ కొంత డిఫరెంట్గా ఉండింది సార్. మెయిన్స్కి చాలాసార్లు క్వశ్చన్స్ ప్రెడిక్టబుల్గా ఉంటాయి సార్. ఈ ఇయర్ ఈ క్వశ్చన్స్ అని ఒక ప్రెడిక్ట్ చేయొచ్చు కొంతవరకు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రెండ్ చూసి లేదంటే సిలబస్ లైన్స్ తీసుకొని వాటికి ప్రీవియస్ ఇయర్గా ఏం క్వశ్చన్స్ వచ్చాయి, అప్పుడు కొన్ని డైమెన్షన్స్ అనేవి చాలా వరకు రిపిటేటివ్ డైమెన్షన్స్ ఉంటాయి సార్ మెయిన్స్లో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్హెచ్జి తీసుకున్నా కానీ ఎన్జిఓస్ మీద క్వశ్చన్స్ చాలా వరకు ఆ క్వశ్చన్స్ అనేవి ఇంకా రిపీట్ అవుతూ దాంట్లో కొత్త డైమెన్షన్ ఒకటే అడుగుతారు సార్. నేనేమంటానంటే ఆ స్టాటిక్ పోర్షన్ అనేది మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్న డైమెన్షన్స్కి నోట్స్ చేసుకుంటే స్టాటిక్ డైమెన్షన్ కంప్లీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక కరెంట్ అఫైర్స్ నుంచి ఈ ఇయర్ ప్రెడిక్టబుల్ క్వశ్చన్స్ మేము ఒక 100-120 మేము లిస్ట్ చేసుకున్నాం సార్, నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కలిసి. ఆ GS1, GS2, GS3లో 100 క్వశ్చన్స్ మేము తీసుకొని అవి బాగా చదవడము. దానికోసం మేము ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ జరిగితే వాళ్ళ మోడల్ ఆన్సర్స్ తీసుకునేవాళ్ళం సార్. ఎందుకంటే మనం మా ఆన్సర్ చేసుకోవడం అనేది అప్పుడు టైం ఉండదు. ఆల్రెడీ రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్గా పెట్టుకొని చాట్ జీపీటీ వాడి కొంచెం దాన్ని వాల్యుయేషన్ చేసుకోవడము, కొంత డేటా తీసుకోవడము, అలాగా కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేసినాం సార్. సో దట్ మనకి తక్కువ టైంలో ఇన్స్టిట్యూట్లో మెటీరియల్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, టెస్ట్ సిరీస్ మోడల్ ఆన్సర్స్లో అవి ఆల్రెడీ ఒక ఫార్మాట్లో ఉంటాయి సార్. ఒక ఆన్సర్ ఫార్మాట్లోనే ఉంటాయి కాబట్టి ఇంట్రొడక్షన్స్, కంక్లూజన్స్, పాయింట్స్ మేము అలా తీసుకొని నోట్స్ చేసుకోవడం అనేది మాకు చాలా తక్కువ టైంలో మేము ఎక్కువ టాపిక్స్ కవర్ చేయడానికి హెల్ప్ అయింది సార్. అంటే మీరు ఎగ్జామ్లో కూడా అలానే రాస్తారా ఇంట్రొడక్షన్ అంటే ఒక ఎస్సే లాగా? డెఫినెట్లీ సార్. అంటే ఇక్కడ మెయిన్స్ ఆన్సర్కి ప్రతి ఆన్సర్కి ఒక ఫార్మాట్ ఉంటుంది సార్. టాపర్స్ మీరు ఆన్సర్ షీట్ చూస్తే దే హ్యావ్ ఏ పర్ఫెక్ట్ లేఅవుట్ అనమాట. ఇంట్రడక్షన్ తర్వాత 10 మార్కర్స్కి అయితే 2 సైడ్ హెడ్డింగ్స్, అట్లీస్ట్ 2 సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి. 15 మార్కర్స్ అయితే 3 సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఇన్ని పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ రాయాలి.
ఇలాగా ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే ఉంది సార్. ఒక డయాగ్రామ్ ఎయాలి. సో, ఈ ఫ్రేమ్‌వర్క్ అనేది నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది సార్. నేనేంటంటే ముందు మంచి కంటెంట్ రాస్తే క్వెషన్‌కి కావాల్సినట్టుగా దాని డిమాండ్ అడ్రెస్ చేసే పాయింట్స్ ఉంటే సరిపోతుందనుకున్నాను సార్. బట్ ఈ లేఅవుట్‌లో లేకపోతే సార్ మనం చాలా వరకు ఒక బేస్ మార్క్ ఉంటది సార్. అది మిస్ అయిపోతాము. అట్ ద సేమ్ టైమ్ క్వెషన్ అనేది కాంప్రహెన్సివ్‌గా మనం అడ్రెస్ చేయలేకపోవచ్చు. సో, నేను అందుకే ప్రీవియస్ ఇయర్ టాపర్స్ కాపీస్ అనేవి తీసుకొని బాగా అనలైజ్ చేసి, మనకున్న రైటింగ్ స్పీడ్‌కి ఏ ఫార్మాట్ అయితే, ఏ లేఅవుట్ అయితే మనకి హెల్ప్ అవుతదో మనం ఐడెంటిఫై చేస్తే డెఫినైట్‌లీ మెయిన్స్ మార్క్స్ అనేవి చాలా బూస్ట్ అవుతాయి సార్. అంటే ఇప్పుడు చాలా మంది పాయింట్ వైస్ రాస్తే కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్పారు కదా. అవును సార్. నిజంగా చెప్పాలంటే పాయింట్స్ వైజే రాయాలి సార్ ఎక్కువగా. ఈవెన్ ఎథిక్స్ లాంటి వాటిల్లో ఈవెన్ ఒక కొటేషన్ లాంటి క్వెషన్ ఇచ్చినా గానీ, పాయింట్స్ వైస్ రాస్తే విజిబిలిటీ సార్. నేను లాస్ట్ 1 ఇయర్‌గా ఎవాల్యుయేటర్‌గా వర్క్ చేస్తున్నా సార్. యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎవాల్యుయేటర్ నాకేమనిపిస్తదంటే, ఎవరైతే పాయింట్స్ వైస్‌లో రాస్తారో దే మేక్ మై జాబ్ ఈజీ. అది నేను చూడగానే అండర్‌లైన్ చేయడము, లేదంటే ఒక ఫార్మాట్‌లో ఉంటే, నేను కొంచెం ఎక్కువ అటెన్షన్ పే చేయకుండానే ఐ కెన్ ఐడెంటిఫై ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ లిస్టెడ్ దేర్. ఆ క్వెషన్‌కి ఇన్‌ఫాక్ట్ సబ్ హెడ్డింగ్ గూడా క్వెషన్ నుంచి డిరైవ్ చేస్తే, ఇప్పుడు నాకు ఆ క్వెషన్ ఎవాల్యుయేట్ చేయడం చాలా ఈజీ అవుతది. సో, ఆల్వేస్ థింక్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ది ఎవాల్యుయేటర్స్ ఈజ్. సో, ఎవాల్యుయేటర్‌ని మీరు ఎంత వరకు అతని వర్క్‌ని మీరు తగ్గిస్తారో, మీ మార్క్స్ కూడా అంత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటది సార్. ఇప్పుడు మెయిన్స్ లో కూడా చాలా వరకు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవును సార్. మధ్యలో ఇది ఇంకొకటి ఎథిక్స్, సోషల్, అది దానికి ఎలా ప్లాన్ చేసుకుంటారు? సార్ ఎథిక్స్‌కి జనరల్లీ చాలా వరకు మనం వాల్యుయేషన్ చేయాల్సి ఉంటది సార్. ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జాంపుల్స్, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళ కోట్స్. సో, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ సార్. తర్వాత గవర్నెన్స్‌లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉందనుకోండి. ఆహ్, వాళ్ళు తీసుకొచ్చిన ఈ గవర్నెన్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, అలాంటివి లేదంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. సో, ఇట్లాంటివి ఏదైతే వాళ్ళ స్టేట్సో లేదంటే వాళ్ళు బయట చదివినవో, లేదంటే వాళ్ళు ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు అక్కడ చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెసో, అలాంటివన్నీ డిరైవ్ చేసి మనం నోట్స్‌గా చేసుకొని, అవి మన ఆన్సర్‌లో రిఫ్లెక్ట్ అయితే ఎథిక్స్ అనే స్కోర్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ సార్. ఆల్మోస్ట్ 130, 140 కూడా తీసుకొస్తున్నారు స్కోర్. దానివల్ల యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐఏఎస్ అవ్వాలంటే ఎథిక్స్ మంచి స్కోర్ రావాల్సిన అవసరం అయితే డెఫినిట్‌గా ఉంది సార్. ఇప్పుడు మెయిన్స్ లో మీరు ఫేస్ చేసిన మేజర్ ఛాలెంజ్? మెయిన్స్‌కొచ్చేసరికి సార్ టైమ్‌లో రాయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్. నాకే కాదు ఎవరికైనా ఎస్పెషల్లీ ఎథిక్స్ లాంటివి 3 అవర్స్‌లో ఆ 52 పేజెస్ ఆఫ్ బుక్‌లెట్ రాయడం అనేది చాలా టఫ్. అందులో ఏంటంటే సార్ మనకి ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ రోజు కొత్త క్వెషన్ వచ్చినప్పుడు ఆ కొత్త క్వెషన్‌ని మనకు ఉన్న ఆన్సర్ రాసేయడం కంటే అక్కడే ఒక ఆన్సర్ కన్‌స్ట్రక్ట్ చేసి మనకున్న బెస్ట్ థాట్స్, బెస్ట్ వాల్యూ అడిషన్ వితిన్ టైమ్‌లో రాయడం అనేది ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అందుకే నేనేమంటానంటే డైలీ ఈవెన్ ఫస్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉన్నోళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ రైటింగ్ అట్‌లీస్ట్ 2 క్వెషన్స్ పర్ డే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. తర్వాత ప్రిలిమ్స్‌లో చదివిన వాస్ట్ ఇన్ఫర్మేషన్‌ని మెయిన్స్‌లో తీసుకెళ్ళగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ ఇప్పుడు రైటింగ్ అని చెప్పారు కదా మెయిన్స్ లో మొత్తం. ఇప్పుడు చాలా వరకు అందరూ ఆన్లైన్ క్లాసెస్ లేదా మొబైల్లో చదువుతారు. రైటింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో దానికి ఏమైనా స్పెషల్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారా? నేనైతే ఎప్పుడూ పేపర్ పెన్ మీదే రాసుకునేవాడిని సార్. చాలామంది అది ఔట్‌డేటెడ్ అనేసి ఆయన కూడా ఫీల్ అవుతారు. అది నిజమే కొంతవరకు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో నోట్స్ చేసుకుంటే ఏదైనా సెర్చ్ చేయాలంటే కూడా చాలా ఉంటది. కాకపోతే ఈ రైటింగ్ కాంపోనెంట్ అనేది మాత్రం అవాయిడ్ చేయకూడదు సార్. ఇన్ కేస్ మీరు నోట్స్ ఆన్‌లైన్‌లో చేసుకున్నా గానీ, డెఫినెట్‌లీ మీరు రైటింగ్ ప్రాక్టీస్ కోసం కొంత టైం పెట్టుకొని, డైలీ ఒక 2 ఆన్సర్స్ లాగా రాయడమో, లేదంటే వీక్లీ 1 ఎస్సే రాయడమో, లేదంటే మీ కాపీస్‌ని బాగా ఎవాల్యుయేట్ చేయించుకొని, మీకు ఏవైతే కొన్ని ల్యాకునా ఉన్నాయో, వీక్‌నెస్ ఏరియాస్ ఉన్నాయో, అవి ఐడెంటిఫై చేసుకొని, సో, ఈ ప్రాసెస్ అనేవి కంటిన్యూయస్‌గా జరగాలి సార్. ఈవెన్ ప్రిలిమ్స్‌లో చదివే కంటెంట్ కూడా ఇక్కడికొస్తుందా? లేదంటే బయట ఎక్కడైనా చూసిన కంటెంట్ కూడా మన ఆన్సర్‌లో రిఫ్లెక్ట్ అవుతుందా? ఎప్పుడైతే ఈ చెకింగ్ అనేది జరుగుతదో, డెఫినెట్‌లీ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ అయితే డెఫినెట్ పెరుగుతది సార్. అంటే నేను కూడా అనుకుంటాను రైటింగ్ చేస్తుంటేనే మనకు మెమరీ కూడా పెరుగుతుంది. డెఫినెట్‌లీ సార్. మీరు చెప్పింది ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. ఈ ఇంటర్వ్యూ ఎలా సాగింది? ఈ ఇయర్ ఇంటర్వ్యూ చాలా పెక్యులర్‌గా అయింది సార్. సంజయ్ వర్మ సార్ ఐఎఫ్ఎస్ ఆయన. ఆయన నా బోర్డ్ చైర్మన్. ఆయన ఫస్ట్ నుంచే ఆహ్, ఒక గ్రిల్లింగ్ మోడ్‌లో స్టార్ట్ అయింది సార్. అంటే నేను మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అని నా హాబీ పెట్టాను. ఆ పెట్టడం వల్ల
నాకు ఫస్ట్ ఎళ్ళగానే నేను మ్యూజిక్ ప్లే చేస్తున్నా నీకు ఓకే అని అడిగారు సార్. అక్కడ యాక్చువల్లీ రియల్‌గా అయితే మ్యూజిక్ ఏం ప్లే చేయట్లేదు ఆయన. హి వాస్ చెకింగ్ వెదర్ ఐ యామ్ అలర్ట్ ఆర్ నాట్. సో, ఇలాగా స్టార్ట్ చేసి ఎక్కువగా నేను డాఫ్‌లో కావాలనే కొన్ని నా పాజిటివ్ స్ట్రెంత్ లాంటివి పెట్టాను సార్. రీడింగ్ పాజిటివ్ సైకాలజీ బుక్స్, మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్. ఎందుకంటే నా సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ కూడా కొంత లింక్ చేసి నేను కొంత ఆథెంటిక్ సోర్సెస్‌తో నేను ఆన్సర్ చేయగలనేమో అని అనిపించింది. సో, నేను అలాంటి స్ట్రెంత్ ఏరియాస్ పెట్టడము, అది వాళ్ళకి స్ట్రైకింగ్‌గా ఉండడము. సో, నేను యాక్చువల్లీ కొంచెం నా డిజైన్ ఆఫ్ ది డాఫ్ వల్ల నాకు చాలా మంచి క్వెషన్స్ పడ్డాయి. నాకు పాజిటివ్‌గా ఉన్న క్వెషన్స్ చాలా పడ్డాయి సార్. సో, దానివల్ల నాకు ఇంటర్వ్యూ ఈసారి కొంచెం చాలా హ్యాపీగా బయటకొచ్చినప్పుడే ఐ ఫెల్ట్ ఓకే. నాకు ఇంటర్వ్యూ మార్క్స్ మంచిగా వస్తాయి ఈసారి అని. బీటెక్ నుంచి వచ్చారు. సైకాలజీ ఎందుకు తీసుకోవాలనిపించింది? అంటే అక్కడ నేను బ్రెడ్త్ కోర్సెస్ అని ఉంటాయి సార్ హ్యుమానిటీస్. అవి కొన్ని తీసుకోవాల్సి రావచ్చు. నాకేంటంటే ఎప్పుడు సైకాలజీ వచ్చేవి ఇనీషియల్‌గా. తర్వాత నేనే ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను తీసుకున్నాను అనమాట. ప్లస్ కొంత ఇంట్రోవర్ట్‌గా ఉన్నోళ్ళు సైకాలజీ నచ్చుతది అని కూడా దేర్ ఈస్ ఎ థియరీ బై హోవార్డ్ గార్నర్. సో, ఆయన ఏంటంటే మనం ఎప్పుడైతే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటామో, సో, సైకాలజీ అనేది కొంత ఇంట్యూటివ్‌గా అర్థమైతూ ఉంటది సార్. సో, నాకు అలా అనిపిచ్చేది ఫస్ట్‌లో సైకాలజీ గురించి. తర్వాత ఈ సిలబస్ తీసుకుంటే కూడా ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సిలబస్. తర్వాత అప్పుడు 2017 ఆ టైంలో ముకుల్ పాఠక్ సార్ అని ఢిల్లీలో చాలా పాపులర్ టీచర్ అనమాట. సో, ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ కూడా కొంత ఉంది. ఇవన్నిట్లో దృష్ట్యా నేను తీసుకున్నాను సార్. కాకపోతే సైకాలజీ మీద ఎనఫ్ రిసోర్సెస్ లేదంటే టాపర్ స్ట్రాటజీస్ అవి స్లోగా తగ్గిపోతూ వచ్చాయి సార్. ఇట్ ఫెల్ట్ వెరీ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపిచ్చేది. ఎందుకంటే 2021లో నాకు 210 మార్క్స్ కూడా రాలేదు. 209 సంథింగ్ అలా వచ్చింది. సో, అది చూసినప్పుడు ఆప్షనల్ చేంజ్ చేద్దామా? అలాంటి డౌట్స్ వచ్చినాయి సార్. బట్ స్టిల్ నేను కంప్లీట్‌గా 100% ఆప్షనల్‌కి ఇచ్చి ఎంతవరకు వస్తదో చూద్దామని అనుకున్నాను. అప్పుడు వన్ టాపర్ కాల్డ్ శ్రీనివాస్ ఆది సార్. ఆయన ఐఏఎస్ అయ్యారు 2021లో. ఆయన నోట్స్ తీసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది సార్. అందుకే నేనేమంటానంటే సైకాలజీ ఈజ్ నాట్ యాజ్ రివార్డింగ్ యాజ్ సోషియాలజీ ఆర్ ఆంథ్రోపాలజీ. బట్ స్టిల్ దేర్ ఆర్ సర్టెన్ టాపర్స్ హూ ఆర్ గెట్టింగ్ అట్‌లీస్ట్ 290, 270 అట్లా. పాసిబుల్లీ ఇది ఒక డేరింగ్ స్టెప్ అనొచ్చు. కాకపోతే ఇఫ్ యూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ వేరే దాంట్లో అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా కౌంట్ అవుతది సార్. ఎందుకంటే మనకి చాలా వరకు సోషియాలజీలో కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కనపడరు. ఓన్లీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే కనిపిస్తారు. ప్లస్ ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి అది కూడా మార్క్స్ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. సో, ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో మేజర్ థింగ్. నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కూడా అంటే మీరు ఫస్ట్ నుంచి సైకాలజీలోనే సైకాలజీ నుంచి. నేనెప్పుడు ఆప్షనల్ అయితే చేంజ్ చేయలేదు సార్. ఓకే. మీకు ఇంటర్వ్యూలో ఏం క్వెషన్స్ అడిగారండి? అంటే మీ హాబీస్ పైన అడిగారా? లేకపోతే యాహ్! సార్. అంటే ఇంటర్వ్యూలో ఏదైనా సౌత్ ఇండియన్ మూవీ చెప్పమన్నారు సార్. విచ్ హాస్ లాట్ ఆఫ్ పీపుల్స్ రేజ్, యాంగ్స్ట్ ఇలాంటివి ఉన్న మూవీ ఏదైనా చెప్పమన్నారు. తర్వాత మెడిటేషన్ గురించి చాలా క్వెషన్స్ అడిగారు. నేను ఎన్‌సీసీ పెట్టడం వల్ల మిలిటరీ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలా వద్దా? అలాంటి ఎక్కువ ఒపీనియన్ బేస్డ్‌గా అడిగినట్టుగా అనిపించింది సార్. నేను ఒక ఆన్సర్ చేస్తే కూడా ఎందుకు కంపల్సరీ చేయకూడదు అని రివర్స్ క్వెషనింగ్ చేసేవాళ్ళు. అది నేను చెప్పేంత వరకు అంటే ఇంకా ఇంకా డీపర్ ఆన్సర్ చెప్పేంత వరకు దే కెప్ట్ ఆన్ ఆస్కింగ్ థింగ్ అండ్ ఆల్సో దే టెస్టెడ్ మై ఒపీనియన్ వెదర్ ఐ యామ్ స్టికింగ్ టు ద ఒపీనియన్ ఆర్ నాట్ అని అనిపించింది సార్. ఇప్పుడు ఏదైనా కంపల్సరీ చేయాలంటే ఐ వాజ్ వెరీ అగెయిన్స్ట్ టు ఇట్ అనమాట. రాదర్ వి మేక్ ఇట్ వాలంటరీ. ఎందుకంటే మన ఇండియాలో ఇంతమంది యూత్ ఉన్నారు. సో, బెటర్ బీ ఇట్ వాలంటరీ బికాస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లిబరల్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇంపోజిషన్ అనేది వద్దు అని చెప్పాను సార్. దానికి ఆయన ఎందుకు చేయకూడదు? చేస్తే తప్పేంటి? దానివల్ల ఏంటి అంటే నేను ఎఫిషియన్సీ ఇలాంటివి తగ్గిపోతాయి. సో, ఇలాగా నాకెప్పుడు కూడా ఐ డిడ్ నాట్ చేంజ్ మై స్టాన్స్ అనమాట. నేను ఏదైతే బిలీవ్ చేశానో ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది ఐ రిఫ్లెక్టెడ్ అనమాట. సో, దానివల్ల యాక్చువల్లీ నాకు చాలా హెల్ప్ అయింది అని అనిపించింది. యాక్చువల్లీ ద పర్సన్ హూ వాస్ ఆస్కింగ్ ఆల్సో హి ఈస్ అన్ ఐఏఎఫ్ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. బట్ స్టిల్ నేను కంపల్సరీ చేయాలంటే కూడా వద్దని చెప్పాను. ఎందుకంటే ఇట్ ఈస్ మై బిలీఫ్. సో, ఆయన పర్టిక్యులర్ పర్సన్ కాబట్టి ఆయనకి ప్లీజింగ్‌గా ఆన్సర్ చెప్తే ఏదైనా మార్క్స్ వస్తాయి అలా నేనైతే ఆలోచించలేదు. అలానే మణిపూర్ ఇష్యూ అడిగారు. తర్వాత నేను చదివిన బుక్స్ గురించి అడిగారు. తర్వాత ఇండియన్ సైకాలజిస్ట్ గురించి అడిగారు. సో, అలాగా ఇట్ వాస్ ఒక వెరీ ఫ్రూట్‌ఫుల్ డిస్కషన్. చాలా ఎంగేజింగ్‌గా ఉండింది సార్. అకాడమిక్స్ పైన అడిగారా? నా అకాడమిక్స్ మీద అయితే అడగలేదు సార్. బట్ లాస్ట్ ఇయర్ అడిగారు సార్. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూలో రాజ్ శుక్లా సార్ బోర్డ్. ఆయన చాలా వరకు హి ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్. సో, ఆ టాపిక్స్ మీద హి ఆస్క్డ్ సార్. నేటివ్ ప్లేస్ మీద. నేటివ్ ప్లేస్ మీద ఎక్కువగా అడగలేదు సార్. ఆంధ్రప్రదేశ్ గురించి అడిగారు సార్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇంటర్వ్యూ అయ్యాక యాక్చువల్లీ నాకు లాస్ట్ క్వెషన్ ఏంటంటే ఒక జోక్ చెప్పమన్నారు. అది చెప్పిన తర్వాత దే వర్ వెరీ అంటే దే వర్ హ్యాపీ అండ్ నేను బయటకొస్తున్నప్పుడు కూడా ఐ వాస్ వెరీ హ్యాపీ.
సో, ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తు. నేను బయటకొస్తున్నప్పుడు నాకు కొంచెం ఒక ఒక ఫిల్మ్ ఆఫ్ టియర్స్ అనేది నాకు ఉండే అనమాట. మా ఫ్యామిలీతో మీట్ అయితున్నా గానీ ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్ ఇంకా బాగా చేసుండొచ్చని. ఈసారి మాత్రం బయటకొచ్చినప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను రూమ్‌కొచ్చినంత వరకు ఆ హ్యాపీనెస్ అయితే నాకు బాగా గుర్తుంది. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా "ఓ, నేను ఇలా కాదు వేరే విధంగా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. డెఫినెట్‌లీ ఎప్పుడనిపించిందంటే సార్ 2022లో నాకు ఎప్పుడైతే ర్యాంక్ రాలేదో, అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ అర్థమైన విషయం ఏంటంటే, నేను టాపర్స్ లాగా ఆన్సర్ రాయట్లేదు. నా కంటెంట్ ఉంటుంది గానీ, ఏదైతే ఆ ఫ్రేమ్‌వర్క్‌లో నేను రాయట్లేదు. ఆన్సర్ స్ట్రక్చర్ అనేది మార్చాలి అనేది ఒకటి అర్థమైంది సార్. తర్వాత ఎక్సెసివ్ వాల్యూ అడిషన్ అయితే చేయాలి. యాక్చువల్లీ నాకది నేను చదువుతున్నవి గూడా నాకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు మెయిన్స్‌కి. అది తీసుకెళ్ళాలంటే ఐ నీడ్ టు హ్యావ్ ఎ స్మాలర్ నోట్స్. అది బాగా రివైజబుల్‌గా ఉండి, నేను దాన్ని బాగా రివైజ్ చేయాలనేది అయితే అర్థమైంది సార్. అట్ ద సేమ్ టైమ్ నాకంటే నా ఫ్రెండ్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ క్లియర్ చేశారో వాళ్ళని అబ్జర్వ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, దానివల్ల కూడా నాకు చాలా వరకు ఓకే వీళ్ళు ఇలాంటివి చేయడం వల్ల క్లియర్ అయింది. ఇలాంటి మెంటర్స్ దగ్గరికెళ్లారు. సో, అప్పుడు నాకు వివేకానంద సార్ రిఫ్లెక్షన్స్‌లో ఆయన హెల్ప్ అయ్యారు. తర్వాత బాలలత మేడం గారు ఎప్పటినుంచో మనకి ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు. సో, వీళ్ళ సపోర్ట్ తీసుకోవడము, ఆన్సర్ రైటింగ్ అనేది ఎవాల్యుయేట్ చేయించుకోవడం, బాగా ఎక్కువ టెస్ట్ రాయడము. నేను ముందు ఎక్కువ టెస్ట్ రాసేవాడిని కాదు సార్. ఈవెన్ నిజం చెప్పాలంటే ఒక 2 టెస్ట్ కూడా రాయలేదు 2022లో. తర్వాత నేను కొంచెం పెంచాను సార్ టెస్ట్ రాయడం అది. దట్ హెల్ప్డ్ మీ రియల్లీ. ఎవాల్యుయేషన్ కూడా సార్ చాలా వరకు అంత కాంప్రహెన్సివ్‌గా ఎవరు చేయటం లేదు సార్. చేసిన తర్వాత ఏదైతే ఎగ్జామ్ రాసామో అందులో మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేసి లిస్ట్ చేసుకొని అది నెక్స్ట్ ఇటరేషన్‌లో అది మనం రెక్టిఫై చేసుకుంటే తప్ప మనం ఎన్ని టెస్ట్ రాసినా గానీ పెద్ద యూజ్ లేదు. సో, అదైతే ఈసారి జరిగింది సార్. దానివల్ల డెఫినెట్‌లీ నాకు మార్క్స్ ఇంప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు మీ ర్యాంక్ ఏదొస్తుంది, ఏ పోస్ట్ ఐపీఎస్ వస్తుంది? సార్ ఐపీఎస్ అనేది సర్టెన్‌గా వస్తది సార్. చాలా మంచి క్యాడర్ స్టార్టింగ్‌లోనే వచ్చేది. ఐఏఎస్ కూడా దేర్ ఈస్ పాసిబిలిటీ సార్. అంటే మీ ఎయిమ్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ ఐఏఎస్ అయితే ఏం చేస్తారు? సార్ ఐఏఎస్ అంటే నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు దేర్ ఆర్ మెనీ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్. శంకరన్ గారు కానీ, లేదంటే జయప్రకాష్ నారాయణ గారు కానీ, లేదంటే ఆహ్, మనకి స్మితా సబర్వాల్ గారు కానీ, మా కడపలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది. సో, వీళ్ళని చూసినప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు బీ వెరీ రెస్పాన్సివ్ టు ద పీపుల్. వాళ్ళకి చాలా క్లోజ్ క్వార్టర్స్‌లో ఉండి ఏదైనా గ్రీవెన్స్ వస్తే కూడా ఇమ్మీడియేట్‌లీ అడ్రెస్ చేయాలి అలాంటిది. అట్ ద సేమ్ టైమ్ నాకు ఇంక్లూజివ్ గ్రోత్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి మేజర్ ఫోకస్ ఏరియాస్ అనిపిస్తాయి సార్. మా ఫాదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి డెఫినెట్లీ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ మై ఫోకస్ ఏరియా. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ ప్రిపరేషన్ వరకు వస్తే సార్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పేషెన్స్ అండ్ సైంటిఫికలీ అండర్స్టాండింగ్ ది సిలబస్, క్వెషన్స్ అండ్ ద ఇంటిగ్రేషన్ బిట్వీన్ సిలబస్ అండ్ క్వెషన్స్. హౌ సిలబస్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్వెషన్స్. ఈ ఏదైతే లింక్ అర్థమవుతుందో డెఫినెట్లీ చాలా బెటర్గా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఈవెన్ కరెంట్ అఫైర్స్ చదివినా లేదంటే స్టాటిక్ చదివినా దే కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. అంటే ఎగ్జామ్కి ఏం హెల్ప్ అవుతుంది అనేది తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళ హార్డ్ వర్క్ అంతా కూడా బెటర్ మార్క్స్గా కన్వర్ట్ అవ్వడంలో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అందుకే సిలబస్ అనేది, క్వశ్చన్ పేపర్ అనేది దీని మధ్యలో ఉండే లింక్ బాగా అర్థం చేసుకోమని చెప్తాను సార్. దట్ ఈస్ మై సజెషన్. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు అంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి 10th క్లాస్ నుంచి కొంతమంది వాళ్ళకై వాళ్ళే వస్తున్నారు. పేరెంట్స్ పుష్ చేస్తున్నారు. అప్పటి అది నిజంగా అంత అవసరం ఉంది. నన్ను అడిగితే సార్ 10th క్లాస్ నుంచే స్టార్ట్ చేయాల్సినంత అవసరం లేదు సార్. కాకపోతే ఏవైతే మనము ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ నేను 6th నుంచి 12th వరకు చదివాను. ఆ క్లాసెస్‌లో నిజంగా అవి బాగా చదువుకుని ఉంటే, నేను ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంత ఫోకస్ హ్యుమానిటీస్ మీద లేదు. ఎస్పెషల్లీ కొంత సౌత్ స్టేట్స్‌లో వీటిలో హ్యుమానిటీస్‌ని అంత ఇంపార్టెన్స్‌తో మనం చదివితే డెఫినెట్‌లీ ఈ ఎగ్జామ్‌కి చిన్నప్పుడే ఒక మంచి ఫౌండేషన్ పడతది. అందుకే ట్రీట్ ఎవ్రీ సబ్జెక్ట్ విత్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, సోషల్ స్టడీస్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు. సో, ఇవి చేసి ఒక ఇంటర్మీడియేట్ అలాంటి దశలో వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి సార్. ఏ డొమైన్ అయినా ఎళ్ళనియండి. బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మాత్రం న్యూస్ పేపర్ చదవడం మాత్రం ఇంజినీరింగ్‌లోనో లేదంటే మీ డిగ్రీలోనో చేస్తే చాలా అవేర్‌నెస్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ ఈ స్టాటిక్ నాలెడ్జ్ ఉంటది. ఆ రెండిటిని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అది చాలా హెల్ప్ అవుతది సార్. ఇది చేస్తే చాలు సార్. అదే కంప్లీట్‌గా వదిలేసి చిన్నప్పటి నుంచే కోచింగ్ క్లాసెస్‌కి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకటి మీరు సైకాలజీ చదివారు అండ్ మీరు
హాబీ కూడా మెడిటేషన్ అంటే. చాలా మంది కిడ్స్ కానీ ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్, 10th ఇంటర్ రిజల్ట్స్ చాలా డిప్రెషన్ ఫీల్ అవుతుంది. వాళ్ళకి మీరు ఏమన్నా సలహా ఇస్తారు? ఇప్పుడు అలాంటి ఒక ఫేజ్ నా లైఫ్లో కూడా ఉండే సార్. ఎందుకంటే ఫస్ట్ 4 టైమ్స్‌లో అసలు నిజం చెప్పాలంటే పెద్దగా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సక్సెస్‌ఫుల్. ఈవెన్ ఎవరైనా చూస్తే కూడా ఇతను ప్రిపేర్ అవుతున్నాడా లేదా? ఇతను అంత నిజంగా కష్టపడుతున్నాడా లేదా? అనేది ఒకటి ఉంటుంది సార్. నేను దీనికి డెఫినెట్లీ 2 థింగ్స్ ఉన్నాయి సార్. దేర్ ఈస్ ఎ గ్రేట్ సైకాలజిస్ట్ కాల్డ్ బాందూరా. బాందూరా ఏం చెప్తాడంటే సార్, ఎనీథింగ్ సక్సెస్‌ఫుల్ అవ్వాలి అంటే దేర్ ఆర్ 2 థింగ్స్. వన్ ఈజ్ సెల్ఫ్ ఎఫికసీ. అనదర్ ఈజ్ అవుట్‌కమ్ ఎక్స్‌పెక్టెన్సీ. ఈ సెల్ఫ్ ఎఫికసీ అంటే ఏంటంటే సార్, మనం ఏ పనైనా చేయగలుగుతాము అనే ఒక బిలీఫ్ సార్. ఇది ఉండాలి డెఫినెట్లీ. అవుట్‌కమ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. మనం మన ప్రిపరేషన్ మనం చేస్తున్న దాని మీద ఒక ట్రస్ట్ ఉండి, ఇది డెఫినెట్లీ మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనే ఒక బిలీఫ్ ఉంటే, ఈ 2 థింగ్స్ అనేవి ప్యారలల్‌గా ఎళ్ళాలి సార్. ఈ 2 థింగ్స్ ఉంటే గనక చాలా వరకు మన డిప్రెషన్ అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ లైఫ్‌లో. మనకి పాజిటివ్‌గా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీకి ఎంత కాదనుకున్నా ఒక రెస్పాన్సిబిలిటీ, ఈ థింగ్స్ అన్నీ యాడ్ అవుతాయి సార్. ఎంత వాళ్ళు ఎమోషనల్లీ సపోర్ట్ చేసినా. మన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకునేవి కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో, అందుకే మంచి ఫ్రెండ్‌షిప్స్ ఉండాలి. ఏదైతే మీరు తీసుకునే ఒక ఆహ్, ఎయిమ్ ఉంటదో దానికి రిలేటెడ్‌గా ఉన్న ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బెటర్. సో దట్ మీ పెయిన్ అర్థం చేసుకోగలుగుతారు. సో, ఈ థింగ్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అంటే స్టూడెంట్స్ కంటే ఐ ఫీల్ పేరెంట్స్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనిపిస్తుంది. అంటే వాళ్ళే ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎగ్జామ్ నాకు తెలిసి మొత్తం ఫ్యామిలీ రాస్తుంది సార్. సో పేరెంట్స్ వాళ్ళందరూ కూడా డీప్లీ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్లో కూడా ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ చూడడం వల్ల యాక్చువల్లీ వాళ్ళు కూడా ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. నేనేమంటానంటే సార్, ఇవన్నీ చేస్తుంటారు. కాకపోతే కొంత యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీద కొంత పాజిటివ్ ఒపీనియన్‌తో ఉండాలి. బయట వాళ్ళు గాని, లేదంటే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత టైం ఇవ్వాలి. కొంతమంది కొన్నిసార్లు నేను వింటుంటాను మన ఫ్రెండ్స్, వుమెన్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి మ్యారేజ్ చేద్దాము అనే ప్రపోజల్స్ వీటిలో వాళ్ళకి తక్కువ టైం ఇస్తుంటారు. కొన్ని అటెంప్ట్స్ కొంచెం ఎక్కువ ఇస్తే దే మైట్ ప్రూవ్ దేర్ మెటిల్. కొంతమందికి ఆ మోటివేషన్ లేదంటే ఆ మెంటర్‌షిప్ దొరక్కపోవచ్చు ఇనీషియల్ డేస్‌లో. మంచి మెంటర్‌షిప్ దొరికిన తర్వాత కొంత టైం ఇస్తే దే విల్ డెఫినెట్‌లీ గెట్ అంటే అందరూ ఇదే స్ట్రీమ్‌లో ఉండాలని కాదు. దే మైట్ గెట్ ఎ బెటర్ ఛాన్స్ ఈవెన్ ఎల్స్‌వేర్ ఆల్సో. ఈవెన్ గ్రూప్ 1లో లేదా సంథింగ్ లైక్ దట్. సో, ఆ సపోర్ట్ అయితే ఫ్యామిలీ ఇవ్వాలి సార్. కాకపోతే అందరి ఫ్యామిలీస్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా. సో, ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళ ఎయిమ్‌నైతే ఆపకూడదనేది నా అభిప్రాయం సార్. ఫైనల్లీ స్ట్రెస్ రిలీఫ్ కి కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ సార్ డెఫినెట్లీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్. కొన్ని మెడిటేషన్స్‌లో వి ఇమాజిన్ ఎ పర్సన్ హూ ఈస్ ఫర్ హూమ్ వీఆర్ వెరీ గ్రేట్‌ఫుల్. దిస్ ఈస్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. అలాగా మనం వీ కెన్ ఇమాజిన్ దెమ్ అండ్ వాట్ ద హెల్ప్ దే హ్యావ్ గివెన్ టు అస్. సో, అలాంటివి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. కొన్నిసార్లు మంత్రాస్, దే చాంట్ మంత్రాస్ ఇన్ మైండ్. అలా కాకుండా మన థాట్స్‌ని అబ్జర్వ్ చేసి, ఆ థాట్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతున్నాయి, ఎలా అవి ఆహ్, ఆహ్, డిసపియర్ అవుతున్నాయి అనేది కూడా థాట్ ప్రాసెస్ ఉంది. సో, ఈ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. కొంతమందికి కొన్ని టెక్నిక్స్ అనేవి బెటర్‌గా సూట్ అవుతాయి. కొంతమంది రుద్రాక్ష మాలతో కూడా చేస్తుంటారు. సో, టు ఈచ్ హిస్ ఓన్ సార్. అన్నీ ట్రై చేయండి. ఒక 2, 3 థింగ్స్. మీకు ఏదైతే సెట్ అవుతుందో యూ టేక్ ఇట్. థ్యాంక్ యూ భరత్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.